హాయ్ అండి. వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఈరోజు మనం చూస్తున్నటువంటి బిట్లో కొబ్బరి మరియు మామిడి కలిసి ఉన్నటువంటి బిట్ అండి. అందులో ఇదొక బోర్ అనమాట. ఈ బోర్ నుంచి మనకు 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. ఇది కాకుండా మనకి ఇంకా 2 బోర్లు అంటే ఈ బిట్ మొత్తం మీద 3 బోర్లు 3 సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 11 ఎకరాలండి. అందులో ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం 7 ఎకరాలనమాట. ఈ 7 ఎకరాలకు గాను పూర్తిగా కలెక్టర్ మామిడి తోట అయితే వేయడం జరిగిందండి. దీంట్లో ఉన్నటువంటి మామిడి వెరైటీ వచ్చేసరికి కలెక్టర్ మామిడి అనమాట. ఈ మామిడి తోట వయసు సుమారుగా ఒక 10 నుంచి 12 సంవత్సరాల లోపు అయితే ఉంటుందండి. ఈ బిట్ వచ్చేసరికి 4 పలకలు సమానంగా ఉంటుందండి. మరియు వాస్తురీత్యా ఈశాన్యం పెరుగుంటుందనమాట. ఇక రోడ్డు విషయానికి వస్తే దీనికి 2 వైపుల రోడ్డు కనెక్టివిటీ అయితే ఉంటుందండి. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట. డైరెక్ట్ రోడ్ యాక్సెస్ బిట్లోకి ఉంటుందండి. అది కాకుండా ఉత్తర భాగంలో 30 అడుగుల రోడ్డు కూడా ఉంటుంది. 2 వైపుల రోడ్ అయితే ఉంటుందండి. ఇది రెండో బోర్ అనమాట. దీని నుంచి కూడా 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి. దీంతో మొత్తం 2 బోర్లు అయితే మనం చూడటం జరిగిందండి. ఇంకొక బోర్ కూడా ఉంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇక సాయిల్ విషయానికి వచ్చి కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి. నెంబర్ 1 సాయిల్ అనమాట. కొబ్బరి కానీ మామిడి కానీ పామాయిల్ కానీ మీరు ఏదైనా వేయండి బ్రహ్మాండంగా అయితే వస్తుంది. నెంబర్ 1 సాయిల్ అండి. ఈ బిట్టికి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా కొబ్బరి తోట అయితే ఉంటుందండి. ఈ కొబ్బరి తోట వచ్చరికి మొత్తం 4 ఎకరాలండి. రీసెంట్గా కొబ్బరికాయలు 2 డేస్ బ్యాకే కొబ్బరికాయలు కోసుకొని తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఈ ఏరియాలో ఒక్కొక్క బోండం కాస్ట్ వచ్చేసరికి 23-24 రూపాయలకి కొంటున్నారండి. వాళ్ళే వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారన్నమాట. మంచి ప్రైజ్ అయితే దొరుకుతుంది కొబ్బరికి. ఈ కొబ్బరి తోటలో కొబ్బరి వెరైటీ వచ్చేసరికి దేశవాళీ రకం అండి. ఈ దేశవాళీ రకం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 60 సంవత్సరాల వరకు మనకు దగ్గర కాపు అయితే వస్తుందని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది. చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా గెలలైతే ఉన్నాయండి. 2 డేస్ బ్యాక్ కట్ చేయడం జరిగింది. అయినా ఇంకా గెలలైతే ఉన్నాయి స్టిల్. కాబట్టి మన దేశవాళీ రకమే ఎక్కువ సంవత్సరాలు ఈలింగ్ వస్తుందని ఇది వేయడం జరిగిందని చెప్పేసి రైతు చెప్పడం జరిగిందండి. సాయిల్ కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి. సాయిల్ అయితే నెంబర్ 1గా ఉందన్నమాట. ఇక రేటు విషయానికి వస్తే రైతు చెప్తున్న కాస్ట్ 1 ఎకరానికి గాను 30 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. అది కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా గెలలైతే ఉన్నాయండి. ఈ కొబ్బరి తోట వయసు సుమారుగా 8 సంవత్సరాలండి. ఇంకా చాలా టైం ఈలింగ్ అయితే రావడం జరుగుతుంది. 60-70 సంవత్సరాల వరకు ఈలింగ్ వస్తుందని చెప్తున్నారు. కంప్లీట్గా డ్రిప్ ద్వారాగా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారండి. ఇది కొబ్బరి 4, మామిడి 7 మొత్తం కలిపి 11 ఎకరాలండి. మొత్తానికి కలిపి ఫెన్సింగ్ అయితే ఉంటుంది. ఈ బిట్టికి 2 వైపుల రోడ్డు ఉందండి. ఒకవైపు ఉత్తర భాగంలో 30 అడుగుల మట్టి రోడ్ అయితే ఉంటుంది. తార్ రోడ్ నుంచి సుమారుగా 300 మీటర్లు ఉంటుందండి. అది కూడా తార్ రోడ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక మెయిన్ రోడ్ ఇటు వచ్చేసరికి మెయిన్ రోడ్ తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట ఇది. అది కూడా మనకు 25 అడుగుల రోడ్డు లోపలికి డైరెక్ట్గా కార్ యాక్సెస్ అయితే వెళ్తుంది. సెకండ్ బిట్ మాత్రమే ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి. కాబట్టి 2 వైపుల రోడ్ యాక్సెస్ అయితే చాలా బాగుంది. రికార్డు విషయానికి వస్తే రికార్డు కూడా చాలా బాగుందండి. ఇది కూడా వాళ్ళు కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ అనమాట. 2 లింక్డ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి మంచి బిట్ అండి. కొబ్బరి మామిడి కలిసి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కావాల్సిన వారు సంప్రదించగలరు. ఓకే, థ్యాంక్ యూ.